నువ్వు లేట్ కమ్మర్ రా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంతో ఘనంగా ఆయన జన్మదినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు కడప నగరంలో కూడా అనేక సేవా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు అందరూ కూడా ఒక పండగ వలె మరి ఈరోజు జరుపుకోవడం, మరి ఆ సందర్భంగానే మరి ఈరోజు పెద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు చాలామంది యువకులందరూ కూడా మరి స్వచ్ఛందంగా మరి వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి వాళ్ళందరూ కూడా ఈరోజు రక్తదానం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు ప్రతి వాడలో కూడా మరి ఈరోజు అన్నదాన కార్యక్రమాలు అయితేమి, సేవా కార్యక్రమాలు అయితేమి, బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమం అయితేమి, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాలు అయితేమి, మరి బట్టల పంపిణీ కార్యక్రమాలు అయితేమి, మరి అనేక చోట్ల కూడా ప్రతి కూడలలో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు మరి ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఈరోజు ఒక మనసున్న మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలవడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా అహర్నిశలు ప్రజల కోసం శ్రమిస్తూ మరి ప్రజలకు తన తండ్రి గారు చేసిన ఏదైతే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో మరి దానికన్నా ఇంకా 2 అడుగులు ముందుకు వేస్తూ మరి ఒక్క మాట చెప్పారు మా నాయకుడు. మా తండ్రి గారి ప్రతి ఇంట్లో ఈరోజు ఫోటో పెట్టుకోవడం జరిగింది. నా మరణాంతరం కూడా నా తండ్రి పక్కనే నా ఫోటో ఉండేటట్టుగా నేను పరిపాలన అందిస్తానని చెప్పి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడో మరి ఆ మాటకు అనుగుణంగానే మరి ఈరోజు ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా ఆ కష్టాలను ఓర్చుకొని, నష్టాలను ఓర్చుకొని మరి ఈరోజు కరోనా మహమ్మారి వచ్చినా మరి దేశం కాదు ప్రపంచమంతా కూడా అతలాకుతలమైనా కూడా మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి అలాంటి కష్టకాలంలో కూడా ఎక్కడొక్కడ సంక్షేమ పథకాలు ఆపకోకుండా మరి ఎన్ని కష్టాలు పడ్డారో మరి ఆ దేవునికి ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి మరి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా నా ప్రజలు ఇబ్బంది పడకోకూడదు, కష్టపడకోకూడదు అని చెప్పి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపకోకుండా, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపకోకుండా రెండు కళ్ళులాగా భావించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మరి ఇలాంటి ఒక మనసున్న ముఖ్యమంత్రి రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు అందరూ కూడా గమనించండి, మరి ఎవరు ఏ ప్రభుత్వము మనల్ని ఆదుకోండి, మరి ఎవరైతే మాట చెప్పారో ఆ మాటకు అనుగుణంగా మరి ఏ ప్రభుత్వం నిలబడింది, ఏ నాయకుడు నిలబడ్డాడో మరి మనం చూసాం. గతంలో చంద్రబాబు నాయుడు మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి మరి అందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. 2014 మునుపు ప్రతి ఒక్కరికి రైతు సోదరులకు అందరికీ కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. మరి అదేవిధంగా డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. వాళ్ళ బంగారు రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు. నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు. నిరుద్యోగులకు వృత్తి ఇస్తా అని చెప్పాడు. అదేవిధంగా ప్రతి కులానికి మరి ఎన్నో హామీలు ఇచ్చేసి సుమారుగా 680 హామీలు ఇచ్చి
మరి ఒక్కటంటే ఒక్కటి కూడా మరి 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో నిర్వహించుకోకుండా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారంగానే నవరత్నాలు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడో మరి ఆ మాటలకు అనుగుణంగానే ప్రతి ఒక్కటి కూడా ఈరోజు 100లో 99% హామీలు పూర్తి చేసిన మరి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క జగనన్న ప్రభుత్వం మాత్రమే. మరి ఈరోజు అన్ని పేద బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు అందరికి కూడా అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్న ఇలాంటి మనసున్న ముఖ్యమంత్రి గారి ఈరోజు 51వ పుట్టినరోజు ఎంతో ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మరి అదే కాకుండా ప్రపంచంలో కూడా ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా మరి ఆయన జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి ఆ భగవంతుని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటి మనసున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఇంకొక 30 సంవత్సరాలు మరి ఆ భగవంతులు మరి ఆయనకు అవకాశం కల్పించాలి. మరి అదేవిధంగా ఆయనకు ఆరోగ్యాలు కూడా ఆయనకు ప్రసాదించాలని చెప్పి కూడా ఆ భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం.